నమస్తే. పెన్షన్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 10 విభాగాల్లో కలుపుకొని 42,00,000కు పైగా అంటే 42,23,000 22,000 దాకా పెన్షన్లు పొందుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆ పెన్షన్ల పేరేం పెట్టింది ప్రభుత్వం అంటే గతంలో బీఆర్ఎస్ ఆసరాని ఇస్తుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏందంటే చేయూత పేరు మీద ఇస్తుంది. అయితే ఒక మార్పు చేస్తుంది. ఆ మార్పు ఏందంటే ఇప్పుడు పెన్షన్లు దాదాపు గ్రామాలలో ఎక్కడ తీసుకుంటారు? పోస్ట్ ఆఫీసుల దగ్గర పోయి తీసుకుంటారు దాదాపుగా. అయితే కొందరికి బ్యాంక్ అకౌంట్లో కూడా పడతాయి. ఇప్పటికి పడుతున్నాయి కూడా. అందులో ఒక 40% మందికి బ్యాంక్ అకౌంట్లో పడతాయి. 60% మంది పెన్షన్దారులు ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోయి తీసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ప్రభుత్వం ఏం చేస్తుందంటే నెక్స్ట్ మంత్ నుంచి లేదా అటు అటు ఆ మంత్ నుంచి అంటారు 2 మంత్స్లలో ఈ ప్రక్రియ జరుగుతుందంట. 40% బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కదా కొందరికి, వాళ్ళతో పాటు 60% వాళ్ళవి కూడా బ్యాంకు ఖాతాలో అయిపోతుంది పెన్షన్లు. అంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా రద్దు చేయబడుతున్నాయి. అయితే ఆరోపణలు కూడా గత ప్రభుత్వం నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వం నుంచే కాదు, ఆ ప్రభుత్వం నుంచి కూడా వస్తున్నాయి. అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారు, అక్రమంగా ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని. నిజంగా చెప్తున్నా కదా, చాలామంది అక్రమంగా పొందుతున్నారు. ఇక దాని గురించి నిజంగా అధ్యయనం చేస్తే లేకపోతే ఆ ప్రక్రియ కొనసాగితే ఇక కొందరు గగ్గోలు పెడతారు. కానీ అసలు ఎవరికి రావాలి పెన్షన్లు? నిరుపేదలకు, నిస్సహాయత, ఎలాంటి సహాయం లేనోళ్ళు నిరుపేదలకు రావాలి. కానీ ఇవాళ కొందరు ఎట్లా పెన్షన్ పొందుతున్నారు అంటే వాళ్ళు అక్రమంగా సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు కొందరు, ఒక కేటగిరీ. అట్లా ఇంకో కేటగిరీ ఏమో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా వస్తున్నాయి. అట్లా ఇంకోటి చనిపోయిన వారి కుటుంబాల పేరు మీద కూడా, చనిపోయిన వారి పేరు మీద కూడా అక్రమంగా పెన్షన్లు పొందుతారు. మీరు అనుకుంటున్నారు కానీ తెలంగాణలో ప్రతి ఇయర్ 950 నుంచి 1000 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మామూలుగా కాదు. పెన్షన్లు ఇవ్వడం తప్పులేదు, కానీ కొందరు అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారు. మరి దారుణం అదైతే. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబస్తులు కూడా, కొందరు కాలరు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళ కుటుంబాలకు కూడా పెన్షన్లు పోతున్నాయంటే అర్థం చేసుకోవాలి ఎంత దోపిడి ఉందో. అందుకే అంటున్నా, లక్ష్యం ఏంది పెన్షన్ల? లక్ష్యం ఏంది? నిరుపేదలు, నిస్సహాయత, వాళ్ళకి ఎలాంటి సహాయం ఎవరు దిక్కు లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ అట్లా లేదు పరిస్థితి. అట్లా నెక్స్ట్ మంత్ నుంచి లేదా అటొచ్చే మంత్ నుంచి అందరికి పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. అంటే బ్యాంకు ఖాతాలో పడితే వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి స్లిప్ రాయించుకొని ఇక అమౌంట్ తెచ్చుకోవాలి. లేదు ఏటీఎం లేని వాళ్ళు ఏటీఎం ద్వారా కూడా అమౌంట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫోన్పే ఏమన్నా క్రియేట్ చేసుకుంటే ఫోన్పేల నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు అట్లా వాళ్ళ డబ్బులు. ఒకసారి మనం చూద్దాము. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏం పెట్టారంటే ఆసరా అని పెట్టిండ్రు. వాళ్ళు ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఆసరా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే చేయూత అంటుంది. పేరు ఏదైనా డబ్బులు మాత్రం అదే. అయితే ఎన్ని విభాగాల్లో ఇస్తుందంటే మొత్తము 10 విభాగాల్లో 10 విభాగాల్లో పింఛన్లు ఇస్తారు. అది ఏంటంటే ఒక్కొక్కటి మీకు చెప్తా. ఫస్ట్ వృద్ధులకు, తర్వాత వితంతువులకు, తర్వాత దివ్యాంగులకు, తర్వాత ఒంటరి మహిళలకు. ఈ ఒంటరి మహిళలు అంటే కేవలం పెళ్ళైన వాళ్ళే కాదు, ఇప్పుడు పెళ్ళై భర్త నుంచి వేరుపడ్డోళ్ళే కాదు, భర్త వదిలేస్తే అసలు పెళ్ళి చేసుకోకుండా కూడా ఉంటారు కొందరు, వాళ్ళకు కూడా వస్తుంది పెన్షన్. ఒంటరి మహిళలు అంటే వాళ్ళు కూడా వస్తారు, ఒంటరు మహిళలు. ఓకేనా? తర్వాత బీడీ కార్మికులకు, ఆరవది ఏంటంటే చేనేత, తర్వాత కళ్ళు గీత కార్మికులు, తర్వాత ఇంకెవరికి బోధకాలు ఉన్న వాళ్ళకు కూడా, తర్వాత ఎయిడ్స్ పేషెంట్లకు ఇంకొకరు ఉన్నారు, కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఉంటారు కదా వాళ్ళకు కూడా, కిడ్నీ పేషెంట్లకు. అయితే వీళ్ళందరికీ దాదాపు ఎవరికి ఒక్క వికలాంగులకు 4,016 రూపాయలు వస్తున్నాయి. ఓకేనా? వీళ్ళందరికీ ఉన్నారా వీళ్ళంతా వృద్ధులు, వితంతువులు, వీళ్ళంతా 9 విభాగాలకు సంబంధించి వీళ్ళకి ఎంత వస్తుందంటే 2,016 రూపాయలు వస్తుంది. దీనికోసం ప్రభుత్వం ప్రతి నెల ఎంత ఖర్చు చేస్తుందంటే 950 నుంచి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. 1000 కోట్ల వరకు ప్రతి ఇయర్, 1000 కోట్లు, ప్రతి నెల
ప్రతి నెల 950 నుంచి 1000 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే పింఛన్లు ఏ స్థాయిలో ఉన్నో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా 42 లక్షల ఇక 20,000 ఇయర్ మారుతుంది. ఎందుకంటే చనిపోయేటోళ్ళు ఉంటారు, తర్వాత వృద్ధులు అయ్యేటోళ్ళు ఉంటారు, వితంతులు అయ్యేటోళ్ళు, పెరుగుతుంది తగ్గుతుంది. 42 లక్షలు అనుకుందాం మనం. 42 లక్షల పైన 42 లక్షల 20 లక్షలు ఉండొచ్చు, 23 లక్షలు ఉండొచ్చు, 21 లక్షలు ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. అయితే జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లు వస్తున్నాయి. జూన్ 2 నుంచి 2 లక్షల కొత్త పింఛన్లు. అయితే దీంట్లో ఎవరికి ప్రాధాన్యత అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలో ఏం చెప్పిందంటే ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఏమన్నాడు, ఒంటరి మహిళలకు. కానీ తెలంగాణ వ్యాప్తంగా బడ్జెట్లో ఎంత కేటాయించారంటే 14,861 కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఈ పింఛన్ల కోసం. కానీ అక్రమంగా పొందుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగా మాట్లాడుకోవాలి. వాళ్ళు ఆ పెన్షన్దారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ బంధువులో లేకపోతే వీళ్ళ అక్రమంగా తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు చనిపోయినాక కూడా. అదొక కేటగిరీ. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కుటుంబ సభ్యులు, కొడుకో లేకపోతే వీళ్ళు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పెన్షన్ వస్తుంది, అది కూడా అక్రమమే. తర్వాత సదరన్ సర్టిఫికేట్లా కూడా అక్రమంగా తెచ్చుకొని పెన్షన్లు పొందుతున్నారు చాలామంది ఉన్నారు. మీరు అనుకుంటున్నారు కదా 42 లక్షల 20,000 మంది ఉన్నారు అనుకుందాం. నిజంగా కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే, కరెక్ట్ దృష్టి పెడితే, కరెక్ట్ ఏరి వేస్తే 30 లక్షలకు వస్తుంది. నిజంగా 30 నుంచి 35 లక్షలకు వస్తుంది. అంటే అన్ని లక్షల మంది అక్రమంగా పొందుతున్నారు. అసలు ఎవరికి రావాలంటే పింఛన్ నాకు అర్థం కాదు. అసలు పింఛన్ ఎవరికి రావాలంటే నిరుపేద నిస్సహాయత కలిగిన వారికి రావాలి వాస్తవంగా. అంటే ఎలాంటి తోడు గూడు నీడ, సరే గూడు అంటే ఇంత గుడిసెనో రేకులో పోకులు అవే ఉంటాయి, అది వేరే విషయం. నిరుపేదలకు రావాలి కానీ రావట్లేదు. మీరు ఇంకో విషయం తెలుసా, కార్లు ఉంటాయి కొందరికి, మంచి పెద్ద ఇల్లు ఉంటుంది, వాళ్ళకి పింఛన్ వస్తుంది, వాళ్ళ కుటుంబంలో ముసలోళ్ళకో వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికి, పెట్రోల్ బంకులు, ఇట్లా ఆస్తులు ఉన్నోళ్ళకు కూడా పింఛన్లు వస్తున్నాయంటే ఇంకా ప్రభుత్వ సొమ్ముకు ఎవరు కారు అనర్హం అన్నట్టే ఉంది. దోచుకుంటున్నారు ప్రభుత్వ సొమ్ము. అందుకే ప్రభుత్వం కూడా చాలాసార్లు దృష్టి పెట్టింది. ఏంటంటే ఈ అక్రమంగా పెన్షన్లు చాలా లక్షల మందికి పోతున్నాయి. దీన్ని బయోమెట్రిక్ లేకపోతే అథెంటికేషన్ అంటే ముఖ గుర్తింపు ఇవంతా తీసుకోవాలి, క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అధికారులు పోయని గతంలో కూడా చెప్పింది. మరి ఎంతవరకు వాళ్ళు ఏం చేసినారేమో కానీ పెన్షన్ల సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. నిజంగా ఒంటరి మహిళలకు వితంతువులకు ఎలాంటి నిస్సహాయతకు గురైన వాళ్ళు నిరుపేదలకు రావడం తప్పులేదు. కానీ అక్రమంగా పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తింటున్న వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకోవాలి. అందుకే ప్రభుత్వం కూడా ఏంటంటే కొన్ని చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయట. అయితే కొత్త పెన్షన్లు ఇవ్వక కూడా 3 ఏళ్ళకు పైగా అవుతుంది. ఇప్పుడు 2 లక్షల పెన్షన్లు అందుకే ఇస్తుంది జూన్ 2 తారీఖు. మొదటి ప్రాధాన్యత ఎవరికంటే ఒంటరి మహిళలకు. ఇక నుంచి బ్యాంకు ఖాతాల్లో పడబోతున్నాయి 100% అందరికీ బ్యాంకు ఖాతాలో పడిపోతుంది. మరి బ్యాంకు ఖాతాల్లో పడితే కూడా ప్రాబ్లమే అది. ఎందుకంటే ఏటీఎం ఉంటుంది కొందరికి, వాళ్ళ మనవన్లో కొడుకులో పోయి ఏటీఎంలో డబ్బులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆమె చనిపోయినా లేదా ఆమె ఒక వృద్ధురాలు ఉందనుకో, ఆమె చనిపోయినా కూడా తీసుకుంటారు. ఒక ముసలోడు ఉండడానికి ఆయన చనిపోయినా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతటికి ఎవరేం చేయాలంటే పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలి ఇవన్నీ. వాస్తవంగా పంచాయతీ సెక్రటరీ పని అయినది. ఆయన గ్రామంలో ఎవరు చచ్చిండ్రు, ఎవరున్నారు, ఏం కథ అని ఆయన చూసుకోవాలి. వాస్తవంగా పంచాయతీ కార్యదర్శి అన్నీ చూసుకొని ఎప్పుడు డాటా అప్పుడు సేకరిస్తుండాలి. కానీ కొందరు పంచాయతీ సెక్రటరీలు కూడా కుమ్మక్కైన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి నిజంగా చెప్తున్నా కదా, నిజంగా నిరుపేదలకు నిస్సహాయత ఉన్నోళ్ళకే రావాలి పెన్షన్లు. ఇలా అక్రమంగా పెన్షన్లు పొందుతున్నారు, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఎందుకు మనకు అనేది. ప్రభుత్వం సొమ్ము ఇక అట్లాంటి ఏమంటారంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఎంత తింటలేరు, ప్రభుత్వ ఉద్యోగులు ఎంత తింటలేరు. ప్రభుత్వ ఉద్యోగులు ఏమో చెట్ల ఆకులను తింటే రాజకీయ నాయకులు కాండాలనే తింటున్నారు. అంటే కాండాలను తొలచడం, మేము తింటే తప్ప అని మళ్ళా ప్రజలే అంటారు. ప్రజల నుంచి వచ్చేది అది కూడా వాస్తవమే. ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి ఇచ్చే జీతాలు సరిపోవు. అందుకే వ్యవస్థలో డబ్బంతా ఎవరి దగ్గర ఉంటుంది అంటే నిజంగా చెప్తున్నా, వ్యవస్థల ప్రభుత్వ ఉద్యోగులు
మొన్న జలమండలి అధికారులు, తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళంతా దొరకలే, డిప్యూటీ కలెక్టర్. అందుకే అంటున్న వ్యవస్థలు ఎట్లుందంటే పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులు ఒక చెట్టును తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆకులను చిన్న చిన్న కొమ్మలు తింటే రాజకీయ నాయకులు కాండాలనే మొదల నుంచే తింటారు. అట్లా ఉంది పరిస్థితి. ఇంకా వాళ్ళు తిన్న దాంట్లో మేము తింటే తప్పే ఉందనే ప్రశ్న కూడా వస్తుంది. కానీ ఏదేమైనా ఆ పెన్షన్ల అంశం కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ అక్రమంగా ప్రభుత్వ సొమ్మును బదిలీ అవుతుంది. దాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు బ్యాంకులకు ముసలోళ్ళు పోరోళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏందో, దాని కథలు దానికి ఉంటాయి, దాని బాధలు దానికి ఉంటాయి. చూడాలి ఏం జరుగుతుందో మొత్తం మీద. కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. నెక్స్ట్ మంత్ నుంచి లేదా అటొచ్చే మంత్ నుంచి బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు పడబోతున్నాయి. ఇక బ్యాంకు ఖాతాల దగ్గర పోవాలి. ఇక గ్రామ పంచాయతీ దగ్గర పోయి లేకపోతే ఆ పోస్ట్ ఆఫీస్ ఉంటారు కదా ఊర్లలో, వాళ్ళ ఇంటికాడికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూద్దాం దీని మీద మరిగా ప్రభుత్వం ఏ నిర్ణయం, ఎంత స్పీడ్గా నిర్ణయం తీసుకుంటుంది. మరి ప్రజల నుంచి కూడా ఏమన్నా వ్యతిరేకత వస్తుందా, సానుకూలంగా ఉంటారా చూడాలి. మరిగా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.